హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో బిగ్ బాస్ ఎప్పుడు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటాడో ఊహించడం కష్టమవుతుంది. ముఖ్యంగా ఈ వారం కెప్టెన్సీ టాస్క్ ముగిసింది అంటూ ప్రకటించి సుమన్ శెట్టిని, గౌరవ్ని ఇద్దరిని క్యాప్టెన్స్గా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. అయితే వారి ఆనందాన్ని క్షణాల్లో ఆవిరి చేసేశారు బిగ్ బాస్. ఎందుకు అంటే ఇప్పటికే ఒక స్పెషల్ పవర్ ద్వారా కెప్టెన్సీ కంటెండర్గా నిలిచినటువంటి నిఖిల్కి మరో అద్భుతమైన అవకాశం ఇచ్చారు ఈ వారం క్యాప్టెన్ అవ్వడానికి. అయితే ఇద్దరు కంటెస్టెంట్స్ ఉండటంతో బిగ్ బాస్ ఇక్కడ ఒక స్పెషల్ అవకాశాన్ని కల్పించారు ఒకరికి. అది ఏమిటి అంటే ఇప్పటికే క్యాప్టెన్గా అనౌన్స్ చేసిన సుమన్ శెట్టి, గౌరవ్లలో ఎవరితో నువ్వు టాస్క్లో పోటీ పడి క్యాప్టెన్ అవ్వాలనుకుంటున్నావో చెప్పు నిఖిల్ అంటూ నిఖిల్కి ఒక అద్భుతమైన అవకాశాన్ని అయితే ఇచ్చారు. అంటే నిఖిల్ ఎవరిని సెలెక్ట్ చేసుకొని టాస్క్ ఆడాలని అనుకుంటారో వారితో టాస్క్ గెలిచి క్యాప్టెన్ అవ్వాలి. నిఖిల్ ఎంచుకున్న వ్యక్తి కాకుండా మరొకరు డైరెక్ట్గా క్యాప్టెన్ అవుతారు అంటూ బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. దీంతో అందరూ ముందుగా సుమన్ శెట్టిని సెలెక్ట్ చేసుకుంటాడు, ఈజీగా గెలిచి క్యాప్టెన్ అవుతాడు, ఇక ఎలాగో గౌరవ్ క్యాప్టెన్ డైరెక్ట్గా అయిపోతాడని అందరూ అనుకున్నారు. అయితే ఇక్కడే నిఖిల్ జెంటిల్మెన్లా ఆలోచించాడు అని చెప్పాలి. ఎలా అయినా కూడా మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్తో ఆడి గెలిచి క్యాప్టెన్ అవ్వాలి, కానీ కొంచెం బలహీనమైన కంటెస్టెంట్తో ఆడి క్యాప్టెన్ అయినా ప్రయోజనం ఉండదు అని బాగా ఆలోచించిన నిఖిల్ నేను గౌరవ్తో పోటీ పడాలి అనుకుంటున్నాను అంటూ చెప్పడం అయితే జరిగింది. దీంతో సుమన్ శెట్టి డైరెక్ట్గా క్యాప్టెన్ అయినట్టుగా ప్రకటించాడు బిగ్ బాస్. ఇక గౌరవ్, నిఖిల్కి క్యాప్టెన్సీ అంటే రెండో క్యాప్టెన్ ఎవరో అని తెలియడానికి బిగ్ బాస్ శాండ్ బ్యాగ్ లిఫ్టింగ్ టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ టాస్క్లో భాగంగా ఎవరైతే బిగ్ బాస్ ఇచ్చిన శాండ్ బ్యాగ్ని ఎక్కువసేపు అలాగే చేతులతో పట్టుకొని ఉంటారో వారే టాస్క్ విన్నర్ అంటూ ప్రకటించడం అయితే జరిగింది. దీంతో టాస్క్ ప్రారంభం కాగానే గౌరవ్, నిఖిల్ ఎవరు కూడా తగ్గేదేలే అన్నట్టుగా టాస్క్లో పోటీ పడడం అయితే జరిగింది. అయితే ఎంతసేపటికి ఎవరు కూడా కదలకపోవడంతో మరో లెవెల్ అంటూ బిగ్ బాస్ ఇంకొక బ్యాగ్ని అయితే ఇంకో బ్యాగ్పై పెట్టడం అయితే జరిగింది. దీంతో ఇక చివరికి క్షణాల వ్యవధిలో గౌరవ్ కంటే ముందుగా నిఖిల్ శాండ్ బ్యాగ్ని కింద పడేయడంతో రెండో క్యాప్టెన్గా నిఖిల్ అయితే ఇక్కడ ఓడిపోయి గౌరవ్ అయితే విజయం సాధించడం అయితే జరిగింది. సో మొత్తంగా మళ్ళీ గౌరవ్, సుమన్ శెట్టి ఇద్దరు బిగ్ బాస్ హౌస్ క్యాప్టెన్లుగా నిలిచారు. అయితే అందరి హృదయాలను గెలిచాడు నిఖిల్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇదే టాస్క్ సుమన్ శెట్టితో ఆడింటే ఈజీగా నిఖిల్ క్యాప్టెన్ అయ్యేవాడు. కానీ నాకు ఈజీగా వద్దు, నేను కష్టపడే సంపాదించుకుంటాను అంటూ నిఖిల్ ఆడిన విధానానికి అందరూ మంత్రముగ్ధులు అవ్వాల్సిందే. మరి ఈ ప్రోమోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.